వెల్కమ్ బ్యాక్. బెంటన్ ర్యాంకింగ్ సిరీస్లో కొత్త వీడియో. లాస్ట్ టైం వచ్చేసి క్లాసిక్ మీద చేసాం, అది ఎవరైనా మిస్ అయింటే చెక్అవుట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఏలియన్ ఫోర్స్ ఏలియన్స్ మీద. సో టైం వేస్ట్ చేయకుండా నేను మా కో హోస్ట్ ఫస్ట్ ఏలియన్ మీద. హలో హలో సార్, నువ్వు ఫస్ట్లోనే ఏలియన్స్లోకి వెళ్ళిపోతే రూల్స్ అవన్నీ ఎవరు వస్తారు? సరే మీరు చెప్పండి సార్. ఓకే, రూల్స్ వచ్చేసి ఏలియన్ డిజైన్ ఎలా ఉంది దానిపైన ర్యాంకింగ్ ఉంటుంది, ఏలియన్ బ్యాటిల్ పవర్ ఏంది దానిపైన ర్యాంకింగ్ ఉంటుంది, మరి ఏలియన్స్కి ఆ ఏలియన్ అంటే ఫ్యాన్స్కి ఎంత ఇష్టం దానిపైన ర్యాంకింగ్ ఉంటుంది అనమాట. సో ఈ మూడు ఫ్యాక్టర్స్ని ఓవరాల్గా కాంట్రిబ్యూట్ చేసి మనం ఒక ఫైనల్ ర్యాంకింగ్లో ది బెస్టా, గుడ్డా, యావరేజా, బ్యాడా, వర్స్టా అని ఇస్తామన్నమాట. ఓకే ఫైన్, ఇప్పుడు పోదాం. ఫస్ట్ నేను వచ్చేసి ఎక్కువ ఏమంటావు? డిజైన్ పరంగా 2 హెడ్ ఫోన్స్ పెట్టుకుంటుంది, చిన్నగా ఉంటుంది. డిటో నుంచి మేజర్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. చాలా స్ట్రెంత్ ఉంటుంది. నన్ను అడిగితే ఇది గుడ్లో పెట్టచ్చు. నన్ను అడిగితే నేను బెస్ట్లో పెడతాను. ఎందుకంటే అసలు ఎక్కువ పవర్ మామూలుది కాదు, చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు పీపుల్. ఎక్కువ ఓడిపోయిన ఒక ఫైట్ కూడా నాకు గుర్తులేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఆ డెబ్యూట్ ఎపిసోడ్ కానీ, మరి ఎక్కువ చేసే పనులు కానీ, ఆ డూప్లికేటింగ్ ఎబిలిటీ కానీ, అవన్నీ ఎక్కువ నా దృష్టిలో అయితే బెస్ట్. ఏమంటావు? ఆ టర్మ్స్కి వచ్చేస్తే ఎక్కువ ఫస్ట్ ప్లేస్లోనే ఉండాలి. అంటే ఒక ఎపిసోడ్ గుర్తుందా, ఎక్కువ డూప్లికేట్ బెన్స్ కూడా వస్తారు. కరెక్ట్, ఆ ఎపిసోడ్ చాలా ఫన్నీగా ఉంటుంది. సో ఎక్కువ ఎప్పుడు వచ్చిన హ్యూమర్ బాగుంటుంది, దాని డిజైన్ బాగుంటుంది, బ్యాటిల్ పవర్ కూడా బాగుంటుంది, ఫ్యాన్స్ కూడా చాలా ఇష్టం అనమాట ఎక్కువ. ఇవన్నీ చూస్తుంటే బెస్ట్ కాకుండా ఇంకెందుకు వేరే చోట పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. సో నేను బెస్ట్లో పెడుతున్నాను. నెక్స్ట్ నేను వచ్చేసి మన బ్రెయిన్ స్టోమ్ డిజైన్ కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది, ఆ ప్లేట్స్ ఓపెన్ అయినప్పుడు బ్రెయిన్ చూడడం అంతా. కానీ థింకింగ్ విషయంలో చాలా పవర్ఫుల్. కానీ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్లో చాలా వీక్గా ఉంటాడు. సో గుడ్డే నా ఒపీనియన్ అనుకుంటున్నా. అంటే మన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చూసుకుంటే బెస్ట్లో పెట్టలేము, చాలా స్ట్రాంగ్. ఏమంటే మనం థింకింగ్ పవర్ గురించి ఆలోచిస్తే సొల్యూషన్స్ ఇంత చాలా క్విక్గా ఇట్లా ఆలోచిస్తుంది. కానీ ఏమో చూద్దాం, మనకి నాకు తెలిసి గుడ్ అనిపిస్తుంది. ఎందుకంటే మరీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా లేదు, డిజైన్ కూడా కొంచెం వీక్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి లోడ్ స్టార్. పేరు గుర్తించడం కూడా కొంచెం టైం పట్టింది, కానీ లోడ్ స్టార్కి చాలా పొటెన్షియల్ ఉంటుంది అనమాట. మీరు ఒకవేళ ఎక్స్పెన్ చూసింటే దాంట్లో మ్యాగ్నీటో, మరి ఆమ్ని వర్స్లో కూడా గ్రావిటాక్ట్కి ఎంత పవర్ ఉంటుందో, అంటే గ్రావిటాక్ట్కి గ్రావిటీ ఉంటుంది, లోడ్ స్టార్కి మెటల్ మీద పవర్ ఉంటుంది. చాలా పొటెన్షియల్ ఉంది, కానీ చూపిలేకపోయినారు. బేసికల్గా డైమండ్ హెడ్ లాంటి పవర్సే. మెటల్స్ అట్రాక్ట్ చేస్తాడు, మెటల్స్ని మోల్డ్ చేయగలుగుతాడు, రీజనరేషన్ పవర్ ఉంటుంది. అదే, కానీ నువ్వు చెప్పినట్లు పెద్దగా చూపిలేదు, అదే డ్రాబ్యాక్. కాన్సెప్ట్ ఏమో ఇంట్రెస్టింగ్ ఉంది, డిజైన్ ఏమో బాగుంటుంది, కానీ ఓవరాల్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. సో అవన్నీ కన్సిడర్ చేసి మనం యావరేజ్లో పెడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి స్వామ్ ఫైర్. నేను నాకన్నా నా కోహోస్ట్ స్వామ్ ఫైర్కి ఒక పెద్ద ఫ్యాన్ అనమాట. కోహోస్ట్ ఏమంటా స్వామ్ ఫైర్ గురించి? గైస్, బేసికల్గా నాకు క్లాసిక్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఏలియన్ అంటే హీట్ బ్లాస్ట్. అట్లాంటి హీట్ బ్లాస్ట్కే కాంపిటీషన్ ఇచ్చి గెలిచిన ఏలియన్ అంటే స్వామ్ ఫైర్. అంటే మీరు బేసిక్గా చూడండి, ప్లాంట్స్ ఫైర్ ఒక డెడ్లీ కాంబినేషన్, అసలు వర్కౌట్ కానీ కాంబినేషన్లో ఇంత మంచి ఏలియన్. స్ట్రెంగ్త్లో చాలా పవర్ఫుల్, ఫైర్ పవర్స్ ఉన్నాయి, ప్లాంట్ సీడ్స్ ఉన్నాయి, ప్లాంట్స్ని కంట్రోల్ చేయగలడు, రీజనరేషన్, ఇంకా చెప్తూ వెళ్తే ఇంక వస్తూనే ఉంటాయి. సో నన్ను అడిగితే ఏలియన్ ఫోర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఏలియన్ స్వామ్ ఫైర్. ఇంకోటి నువ్వు ఏం ఇస్తాను అంటే దాని వాడి హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఎంత పవర్ ఉంటుందంటే, వాడి హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్లో కూడా అసలు చాలా పవర్ఫుల్ అనమాట. డిజైన్ కూడా సూపర్బ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సూపర్బ్, మరి బ్యాటిల్ పవర్స్ ఆబ్వియస్లీ మన కోహోస్ట్ చెప్పినాడు మొత్తం స్వామ్ ఫైర్ గురించి. సో బెస్ట్. ఇంకా స్ట్రెంత్ ఎగ్జాంపుల్ వస్తే ఒక ఎపిసోడ్ గుర్తుందా, హైబ్రిడ్స్ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్లో ఒక పెద్ద టవర్ని జస్ట్ ఒక్క హ్యాండ్, 2 హ్యాండ్స్లో పట్టుకొని లేపి పక్కన సో పడేస్తాడు. అక్కడ స్వామ్ ఫైర్కి ఇంకొక అడ్వాంటేజ్ అంటే వాడి రూట్స్ లాగా వాడు అక్కడే నిలిచిపోయి ఉంటాడు అనమాట, ఒక్క చోట్లోనే. సో దానివల్ల చాలా బేస్ పవర్ జనరేట్ చేసి వాడు హెవీ ఆబ్జెక్ట్స్ గైస్, ఎత్తగలడు. ప్లస్ ఒకటి అర్థం చేసుకోండి, మోస్ట్ యూజ్డ్ ఏలియన్ ఇదే. సో కోర్స్ హ్యూమంగ్ సార్ ఎక్కువ సార్లు ట్రై చేస్తాడు, కానీ వచ్చిన ఏలియన్ స్వామ్ ఫైరే. సో మీకు తెలుసు అది ఎందుకు అంత సార్లు వస్తుందో, అన్నిసార్లు బెన్ కాపాడుతుంది. సో హ్యూమంగా సార్ స్వామ్ ఫైర్ గురించి ఆలోచిస్తుంటే నాకు క్రోమోసోమ్ కూడా గుర్తొస్తుంది అనమాట, మన నెక్స్ట్ ఏలియన్. ఎందుకంటే బెన్ ఎప్పుడెప్పుడైతే హ్యూమంగాసర్ అనే ఆమెట్రిక్స్ కొడతాడో వాడి లంగ్స్ అని పెద్దగా, రిప్స్ అని పెద్ద అవుతాయి కదా. నేను చాలాసార్లు హ్యూమంగాసర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు క్రోమోసోమ్ లాగా మారుతాడు అనమాట. మీరు కూడా చెప్పండి సార్, మీరు కూడా చెప్పండి గైస్, ఎన్నిసార్లు ఓడిపోయినారు. సో క్రోమోస్టోన్ యాక్చువల్గా నాకు తెలిసి ఒకే ఒక ఫైట్ ఓడిపోయింది. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్లో చాలా పవర్ఫుల్. మరి వాడి పవర్స్ కూడా బాగుంటాయి, లైట్ని అబ్జర్వ్ చేయడం, మళ్ళీ లైట్ పవర్లో గీయడం, అంటే సారీ ఏమన్నా పవర్ని అబ్జర్వ్ చేసి లైట్ పవర్లో మళ్ళీ తిరిగేయడము. మళ్ళీ ఆ డిజైన్ మొత్తం చాలా ఐకానిక్, ఫ్యాన్ ఫేవరెట్ కూడా చాలా. కానీ ఒకే ఒక ఫైట్ ఓడిపోవడం, విల్గాక్స్ ఓడిపోవడము, చనిపోవడము, అది బాగుంటుంది అనమాట. సో దానివల్ల నేను గుడ్లో పెడుతున్నాను. నువ్వు క్రోమోస్టోన్ గురించి ఏమనుకుంటాను? బేసికల్గా అంతా కవర్ చేసావు. ఆ ఒకే ఒక ఫైట్, అది అది చాలా నైట్ మేర్ ఫైట్. ఆ ఎపిసోడ్ ఎప్పుడైతే కట్ అయిందో క్రోమోస్టోన్ చనిపోయిన తర్వాత, సిరీస్ ఎండ్ అనుకున్నాము, కానీ యాజ్ యూజువల్గా డైమండ్ హెడ్ వచ్చి మళ్ళీ డేని కాపాడాడు. సో ఇంకా మాట్లాడితే ఆ ఎపిసోడ్ గురించి సపరేట్ వీడియో వస్తుంది. సో నెక్స్ట్ ఏలియన్.
నానోమెక్. నానోమెక్ గురించి నాకు అంతగా ఏం తెలీదనమాట. ఎందుకంటే ఒకటో, రెండో ఎపిసోడ్‌లు ఉన్నాడు. నా దృష్టిలో నేను బ్యాడ్‌లో పెడతన్నాను. చిన్నగుంటాడు. దాని తప్ప ఇంకేం చేయలేడనుకుంటా. ఏమంటావు? గైస్ ఒకే ఒక కాన్సెప్ట్ ఆర్ట్ మీద వచ్చాడు. ఏలియన్ స్వామ్ అనే ఒక 2-3 పార్ట్ సిరీస్ దాంట్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి తెచ్చిన ఏలియన్ అది. చిన్నగా ఉంటుంది, ఒక లేజర్ పవర్ ఉంటుంది తప్పితే పెద్దగా లేదు. మనకి చిన్నగా ఉన్న ఏలియన్స్ అంటే ఫస్ట్ గ్రే మ్యాటర్ గుర్తొస్తుంది. గ్రే మ్యాటర్ దీనికంటే 1000 టైమ్స్ బెటర్. సో ఈ వీడియోని మేము బ్యాడ్లో పెడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి జెట్రీ. నేను జెట్రీ గురించి నేను మాట్లాడతాననమాట. ఎందుకంటే నాకు జెట్రీ చాలా ఇష్టము. సో స్టింగ్ ఫ్లై గుర్తున్నాడు కదా, స్టింగ్ ఫ్లైకి ఒక 1000 టైమ్స్ అప్గ్రేడ్ అనమాట జెట్రీ. 1000 కాదులే, కానీ స్టిల్ చాలా పెద్ద అప్గ్రేడ్. ఎందుకంటే జెట్రే ద మోస్ట్ ఫాస్టెస్ట్ ఏలియన్ అనమాట. బెన్కి మనం ఎక్సాలరేట్ అనుకుంటాము, ఎక్సాలరేట్ గ్రౌండ్ పైన ఉంటుంది కాబట్టి అంత స్పీడ్ అందుకోలేదు. కానీ జెట్రే ఎక్సాలరేట్ కన్నా చాలా ఫాస్ట్ అనమాట. ఇంకోటి జెట్రే డిజైన్కి వచ్చేస్తే వాహ్, ఏమి డిజైన్ ఉంటుంది జెట్రేకి. ఒకటి గమనించినావా? పేరు చూసినావా? జెట్ రే. చూడ్డానికి జెట్లో ఉంటాడు, కంట్లోంచి రేస్ వస్తాయి. కరెక్ట్. సో రెండింటి కవర్ చేసి తోక నుంచి కూడా వస్తుంది. సో చాలా పవర్ఫుల్ కూడా, మంచి హ్యాండ్ టు హ్యాండ్ కాంపాక్ట్ కూడా ఉంటుంది, మంచి స్పీడ్ ఉంటుంది. బెన్ గో టు అనమాట. ఎప్పుడంటే వాడు ఎగరినప్పుడు చాలా బాగా జెట్రెన్ బాగా యూజ్ చేసుకుంటాడు. సో జెట్రెన్ నా దోస్లో బెస్ట్. గైస్ ఇది ఎండ్ ఆఫ్ ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ 2 to 3 డేస్లో వస్తుంది. సో స్టే ట్యూన్.